హాయ్ అండి. అందరికీ షాలోమ్. మనం ఈరోజు రొటీన్‌కి భిన్నంగా కోటి యాబిట్స్‌లోని సెయింట్ జోసెఫ్ క్యాథలిక్ చర్చ్‌కి వెళ్తున్నామండి. ఇది చాలా పెద్ద చర్చ్ అండి. మన హైదరాబాద్‌లో ఉన్న క్యాథలిక్ చర్చ్ అన్నిటికి ఇదే ప్రధాన సెంటర్ అనమాట. చాలా పెద్దది. చాలా ఆర్కియాలజికల్‌గా కూడా చాలా మంచి పేరుగాంచింది. ఇది 1800 సంవత్సరంలోనే కట్టారంట. దీన్ని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మనకు తెలిసింది. కాబట్టి దాన్ని చూడ్డానికి వెళ్తున్నాం. మీరు కూడా నాతో పాటు ఈ ప్రయాణాన్ని కొనసాగించండి. ఇంకెందుకు ఆలస్యం మనం చర్చ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదిగోండి మొత్తానికి మనం హైదరాబాద్‌లోనే అత్యంత అందమైన చరిత్ర కలిగిన సెయింట్ జోసెఫ్ క్యాథలిక్ చర్చికి వచ్చేసామండి. ఇది కోటి యాబిట్స్ దగ్గరలో ఉంది. అండ్ దీని నిర్మాణం మరియు స్ట్రక్చరు చాలా విశేషమైనవన్నమాట. మిగిలిన విశేషాలు ఏంటనేది మనం చర్చి లోపలికి వెళ్లి గమనిద్దాం పదండి. మనం లోపలికి రాగానే మెట్ల పక్కన లెఫ్ట్ సైడ్ ఈ చిన్న గుహ లాంటిది కనపడుతుందండి. చాలా అందంగా ఉంది. పీస్‌ఫుల్‌గా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకు చిన్న విగ్రహాలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించినవి కూడా కనబడుతున్నాయి. పుస్తకాలు కూడా ఉన్నాయి. కావాలంటే తీసి చదువుకోవచ్చు. మంచి ఆర్కిటెక్చర్ చాలా అందంగా నిర్మించారనమాట. ఈ కాథలిక్ చర్చి మన హైదరాబాద్‌లో ఉన్న వాటన్నిటికి మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడి నుంచే కార్యకలాపాలన్నిటి హైదరాబాద్‌లో ఉన్న కాథలిక్ చర్చికి జరుగుతుందనమాట. మీరు మెయిన్ పైకి వచ్చిన తర్వాత చర్చికి మనకు ఆపోజిట్‌లో ఈ విగ్రహాలు కనిపిస్తాయండి. మధ్యలో యేసుక్రీస్తు, కుడి పక్క 6 మంది శిష్యులు, ఎడమ పక్క 6 మంది శిష్యులు మనకు కనపడతారండి. మొత్తం యేసుక్రీస్తుకున్న 12 మంది శిష్యులనమాట వీళ్ళు. వీళ్ళ ఒక్కొక్కరి గురించి నేనిప్పుడు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకు రైట్ సైడ్‌లో ఫస్ట్ విగ్రహం మనకు మత్తయిది కనబడుతుందండి. చనిపోయిన ఇస్కరియోతు యూదా స్థానంలో లాటరీ ద్వారా ఎంపిక చేయబడ్డవాడు. యేసుక్రీస్తు పునరుత్థానానికి సాక్షిగా నిలబడ్డవాడనమాట. ఇతను ఫస్ట్ మనకు రైట్ సైడ్‌లో ఫస్ట్ విగ్రహం ఇతనిదే కనిపిస్తుంది. మత్తయి. చీటీ ద్వారా ఎంపిక చేయబడ్డవాడు. అపోస్తల కార్యం 1 అధ్యాయం 26 వచనంలో ఇతని గురించి ఉంటుంది. రెండోదొచ్చేసి యూదా గురించుందండి. ఇస్కరియోతు యూదా కాకుండా ఇతను మరొక యూదా. ఇతను కూడా యేసుక్రీస్తు అపోస్తలులుగా ఎంపిక చేయబడిన శిష్యుల్లో ఒకడు. ఇతడు కూడా చాలా ప్రార్థనా శక్తిపరుడు మరియు దేవుని యందు విశ్వాసంలో నిలకడగా ఉన్నవాడు. నెక్స్ట్ మనకు మరొక మత్తయి విగ్రహం కనబడుతుంది. ఇతను సుంకపు గుత్తదారుడు. మొట్టమొదటగా మనకు మత్తయి సువార్త రాసింది ఇతనే. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడుగా చేర్చబడ్డాడు. ఇతను కూడా అపోస్తలుడుగా మారాడు. నెక్స్ట్ మనకు శిష్యుల్లో బర్తలోమయి విగ్రహం కనబడుతుందండి. బర్తలోమయి లేదా నతనీయేల్ అంటారు. ఇతను కూడా క్రీస్తును చాలా నిస్వార్థంగా అనుసరించాడు. అయితే శిష్యుల్లో ఇతన్ని మాత్రం తలనరికి చంపేశారు. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి జేమ్స్‌దండి. జెబెదయి కుమారుడైన యాకోబు అని అంటారు ఇతన్ని కూడా. ఇతను కూడా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు. యేసు అత్యంత ప్రేమించిన శిష్యుల్లో ముగ్గురిలో ఇతను కూడా ఒక ప్రముఖమైన వాడు. అయితే యేసుక్రీస్తు శిష్యుల్లో మొట్టమొదటగా చనిపోయిన వాడు కత్తి ద్వారా ఇతనే. నెక్స్ట్ విగ్రహం మనకు యోహాన్‌ది కనబడుతుందండి. యేసు అత్యంత ప్రేమించింది ఇతన్నే. యోహాను సువార్త రాసాడు మరియు ప్రకటన గ్రంథం కూడా రాయబడింది ఇతని ద్వారానే. ఇతను ఎన్నో హింసలు పొందాడు. పద్మాసు ద్వీపంలో బంధించబడ్డాడు. నెక్స్ట్ విగ్రహం సెంటర్‌లోకొచ్చేసిదండి. ఇది మన ప్రభువును, రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు యొక్క విగ్రహం అన్నమాట. దేవుని కుమారుడు మరియు చనిపోయి మూడవ దినంన తిరిగి లేచిన తర్వాత తండ్రి కుడిపార్శ్వంన ఆసీనుడై ఉన్నాడు అని చెప్పేసి అక్కడ వ్రాయబడ్డాదన్నమాట కింద. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి పేతురుదండి. ఇతని పేరు బైబిల్‌లో చాలా సార్లు వినబడుతుంది. ప్రతి ఒక్కరికి ఇతను తెలిసే ఉంటాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని దేవుడు చెప్పింది ఇతనితోనే. ఈ పేతురు మొట్టమొదటగా తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ఈ కాథలిక్ చర్చ్‌లన్నిటికి ఇతనే ఫస్ట్ పోప్‌గా అందరూ పిలుస్తారు. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి ఆంద్రేయ అండి. పేతురు సోదరుడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు. ఇతన్ని కూడా సిలువ మీద చంపేశారు. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి ఫిలిప్పుదండి. ఇతను కూడా యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు. బెత్సైదా నుంచి వచ్చాడు. అయితే ఇతన్ని కూడా ఎన్నో టార్చర్‌లు పెట్టి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి తోమాదండి.
ఇతనే యేసుక్రీస్తు చేతిలో వేలు పెట్టి నమ్మినవాడు. ఇతను మొట్టమొదటిగా ఇండియాకు వచ్చాడని మన వాళ్ళందరూ చెప్తుంటారు. అయితే నలుగురు సైనికుల చేత ఇతను గాయపరచబడి చనిపోయాడని ఇక్కడ రాయబడి ఉంది. ఇతను మరొక యాకోబండి. చిన్న యాకోబు అని కూడా అంటారు ఇతన్ని. ఇతను మన బైబిల్‌లో ఎఫెసీయులకు పత్రిక రాశాడు. ఇతన్ని కర్రలతో కొట్టి చంపారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సీమోన్ అండి ఇతని పేరు. ఇతను కూడా యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు. అయితే ఇతను దేవుని రాజ్య సువార్తను చాలా ఉత్సాహంగా ప్రకటించాడు. ఇతని రాజ్య సువార్తను జీర్ణించుకోలేక సిరియా గవర్నర్ ఇతన్ని ఉరివేసి చంపాడు. మనం ఇక్కడ చూసుకోవచ్చండి. లోపలికొచ్చిన తర్వాత మనకి ఇక్కడ మంచిగా క్లియర్‌గా ఒక బోర్డ్ పెట్టారు. అంటే ఏ రోజు ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఏ టైంలో మనకు ప్రేయర్ జరుగుతుంది, ఏ టైంలో మనకు ఆరాధన జరుగుతుందనే వివరాలు ఇక్కడ క్లియర్‌గా ఉన్నాయి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు చర్చి క్లోజ్ ఉంటుందా, ఓపెన్ ఉంటుందా అనే వివరాలు కూడా మనకు తెలుస్తాయి. ఈ బోర్డ్ చూసుకుంటే మనకు ఏ టైంలో ఏం జరుగుతుందనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందనమాట. ఇక్కడ చూస్తే పక్కన బోర్డులు పెట్టారు. అంటే ఏ హాల్‌కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ద గోల్డెన్ బుక్ అని చెప్పేసి ఈ చర్చికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రాశారనమాట. అంటే ఏ సంవత్సరంలో దీనికి శంకుస్థాపన జరిగింది, ఏ సంవత్సరంలో ఏం జరిగింది, ఇక్కడ ఎవరెవరు దీనికి స్పాన్సర్ చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు దీని గురించి అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాశారనమాట. మీకు ఓపిక ఉంటే చదువుకోవచ్చు. మనకైతే ఇంత ఇంగ్లీష్ చదివే ఓపిక లేదు. ఒకవేళ చదివినా మనకు అర్థమయ్యే పరిస్థితి కూడా కనిపించట్లేదు. కాబట్టి ఒకవేళ మీకు ఓపిక ఉంటే స్క్రీన్‌షాట్ తీసుకొని చదువుకోండి. ఇది మరొక ఎంట్రన్స్ అండి. చూడండి ఇది మనం ఇందాక మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాము. ఇది సైడ్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉందనమాట. ఆర్చ్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. పైకి చూస్తే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ పక్కన మనకు గోడల మీద ప్రేయర్ ఎలా చేయాలి, ఏ స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయి అనే డీటెయిల్స్ అన్నీ చాలా స్పష్టంగా రాశారండి. అంటే వీళ్ళు ఆరాధించే విధానం పద్ధతి ప్రకారం రాస్తారు. ఇక్కడ మరొక చిన్న చర్చ్ ఉందండి. ఆ చర్చికి ఎదురుగా. ఒకవేళ అది క్లోజ్ ఉంటే ఈ చిన్న చర్చిలోకొచ్చి ప్రేయర్ చేసుకోవచ్చనమాట. ఇటు పక్కన, అటు పక్కన మనకు విగ్రహాలున్నాయి. మనం చూసుకున్నట్లయితే చాలా నీట్‌గా డెకరేట్ చేశారు. అండ్ లోపలికొచ్చి ఇలా ప్రేయర్ చేసుకోవచ్చనమాట. చేసుకునే వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు. మనకిక్కడ చిన్న చర్చిలో పైన చూసుకున్నట్లయితే స్పష్టంగా సూర్యుని యొక్క వెలుతురులో ఎండ నుంచి మనకు విగ్రహాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా చేశారో చూడండి ఒకసారి. ఆ చిన్న చర్చ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ యోసేపు విగ్రహం ఉందండి. అదే యేసుక్రీస్తుని ఎత్తుకున్నట్టుగా సెంట్ జోసెఫ్ అని చెప్పేసి యోసేపు విగ్రహం కూడా పెట్టారు. ఆ తర్వాత దాని ఎదురుగానే మనకు మరియమ్మ విగ్రహం కూడా కనబడుతుంది. అక్కడ చిన్నగా మీద బోర్డ్ పెట్టారు. నీట్‌గా అలంకరించారు. ఒకసారి చూడండి. క్లియర్‌గా కనబడుతుంది. ఆ కింద బోర్డు. అటు పక్కనే మనకు ఆఫరింగ్స్ కూడా కనబడుతున్నాయి. అంటే ఎవరైనా కానుకలు కావాలంటే వేయొచ్చు. ఇటు పక్కన కూడా ఏవైనా ఎంక్వైరీ కూడా చేయొచ్చనమాట. అంటే మీకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా, ఏదన్నా సజెషన్స్ ఉన్నా కూడా ఆ బాక్స్‌లో వేయొచ్చనమాట. అటుపక్క ఆఫరింగ్స్ బాక్సు, ఇటు పక్క వచ్చేసి సజెషన్స్ బాక్స్ ఉందనమాట. ఇప్పుడు మనం మెయిన్ చర్చ్‌లోకి వెళ్తున్నామండి. యాక్చువల్‌గా ఈరోజు సాటర్‌డే కాబట్టి మధ్యాహ్నం పూట మనం వచ్చాము. కాబట్టి మెయిన్ డోర్ ఓపెన్ లేదు. మనం సైడ్ డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాం. లోపల ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉందండి. నీట్‌గా చైర్స్ అరేంజ్ చేసి ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. టాప్ కూడా ఎంత బాగా కట్టారో. మంచి లైటింగ్ సిస్టము. చైర్స్ కూడా ఒక క్రమంగా అరేంజ్ చేసి పెట్టారు. బెంచ్‌లు అన్నీ. ఒకసారి చూడండి. మీరు చూస్తే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఎప్పుడు చూసినా కూడా మనకు మంచి ఆహ్లాదకర వాతావరణము, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. చాలామంది వాళ్ళ ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తుంటారనమాట. వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకొని వెళ్తుంటారు. ఇటు పక్క చూసుకున్నట్లయితే మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక చైర్ ఏసి పెట్టారు. ఒక రైట్ సైడ్ ఒక చైరు, లెఫ్ట్ సైడ్ ఒక చైరు అంటే సింహాసనంలాగా పెట్టారనమాట. ఇక్కడనే మనకు ఆరాధనలు జరుగుతాయి. ఇది మెయిన్ సెంటర్ అనమాట. ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్క ఆర్కిటెక్చరు, ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగా చేశారండి. చాలా కాస్ట్‌లీతో కూడుకున్నాయన్నమాట ఇవన్నీ. మనం చూస్తుంటేనే, మనం గమనిస్తుంటేనే మనకు అర్థమైపోతుందనమాట విషయం. ఎంత అద్భుతంగా ఉంది ఇవి అనేసి. ఒకసారి ఆ లైటింగు, ఆ ఆర్కిటెక్చర్ అదంతా చూడండి. అది 1800స్‌లో ఈ రేంజ్‌లో కట్టడం అనేది అంత ఆషామాషీ విషయం కాదనమాట. మనకిక్కడ చూసుకుంటున్నట్లయితే సైడ్‌లకు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు
ప్రతి ఒక్క వాల్ దగ్గర మనకి మంచిగా ఇమేజెస్ ఆర్ట్ ఏసి పెట్టారనమాట. అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన సన్నివేశాలతో జరిగినవనమాట. ఎన్ని ఆర్ట్‌లు పెట్టారు, ఏంటి అనేది మనకిక్కడ స్పష్టంగా కనబడుతుంది. మీరు ప్రతి గోడ దగ్గరికెళ్లి చూడొచ్చనమాట. ప్రతి గోడ మీద ఒక ఆర్ట్ కనబడుతుంది. రోమన్ నంబర్‌లు ఏసి పెట్టారనమాట. కింద వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రాశారు. ఏంటేంటి అసలు ఏ దానికి సంబంధించిన ఈ విగ్రహాలు అని చెప్పేసి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక్కొక్క విగ్రహాన్ని కూడా ఓపికగా చూడొచ్చనమాట. చూస్తే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేవి మనకు అర్థమవుతాయనమాట. ప్రతి ఒక్కటి చూడండి ఆర్కిటెక్చర్ ఎంత నీట్‌గా డిజైన్ చేసి పెట్టారో. అంటే ఇది ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తుంటారనమాట. చూసుకోవచ్చనమాట. మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు క్లియర్‌గా కనబడుతుంటాయి. ప్రతి ఒక్క విగ్రహము, ప్రతి ఒక్కటి నేను మొత్తం తిరిగి చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్క గోడ ఇక్కడ యేసుక్రీస్తుని శిలువ మీద ఏ విధంగా పడుకోబెట్టారు అనేది ఒక విగ్రహం అనమాట. ఆ తర్వాత విగ్రహం వచ్చేసి మనం వెళ్తే మనకు ఇక్కడ కనబడుతుంది చూడండి ఒకసారి. ఇదేంటిది జీసస్ క్రూసిఫైడ్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చర్చిలో మోకాళ్ళు కూడా వేయడానికి అంటే మోకాళ్ళు నొప్పి రాకుండా డైరెక్ట్ నేల మీద వేయకుండా ఉండడానికి ఒక మంచి రెడ్ కార్పెట్ ఏసారు. ఒకసారి చూడండి మీరు స్పష్టంగా కనబడుతుంది. ఇదిగో నేను మోకాళ్ళు కూడా వేసి చూపించాను. అంటే మనకు మోకాళ్ళ మీద ప్రెషర్ పడకుండా వీళ్ళు దీన్ని అరేంజ్ చేశారనమాట. మనం ఇక్కడికొస్తే ప్రేయర్ చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మంచిగా ఫ్యాన్‌లు ప్లస్ ఇది మోకాళ్ళకు నొప్పి కలగకుండా కుషన్ లాంటిది కూడా ఏర్పాటు చేశారనమాట. మీరొస్తే ఇక్కడ ఇలా ప్రేయర్ చేసుకోవచ్చు. ఈ చర్చి గోపురం పైన మనకు బాగా క్లియర్‌గా గమనిస్తే 3 గంటలు కనిపిస్తున్నాయండి. ఇవి ఇక్కడ గంటలు కాదండి. ఇవి ఇటలీ నుంచి తెప్పించారు. అప్పట్లోనే 1800 కాలంలోనే. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ గంటలను చూస్తే. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ చర్చి యొక్క నేపథ్యం మరియు దీని యొక్క విశేషాలు మొత్తం చూసారు కదా! మీకెలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇలాగే ఇంకా అనేకమైన విశేషాలు కావాలనుకుంటే అంటే మీరు ఏ టైప్ కంటెంట్ కోరుకుంటున్నారనేది నాకు కామెంట్‌లలో తెలియజేస్తే నేను మళ్ళీ నెక్స్ట్ దాని మీద వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మీరు గనుక ఒకవేళ ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఈ చర్చిని సందర్శించండి. చాలా ప్రశాంతంగా ఉంది. ప్రార్థన చేసుకోవడానికైనా కూడా కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకెలా అనిపించిందో కామెంట్‌లలో తెలియజేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.